సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. స్టార్ హీరో, యంగ్ హీరో అన్న తేడా లేదు. ఎవరైనా సరే ఒక్క హిట్ పడితే చాలు రెమ్యునరేషన్ ని పెంచేస్తున్నారు. ఇక 4 కంటిన్యూ హిట్స్ పడిన బాలయ్య ఊరుకుంటాడా? రెమ్యునరేషన్ ని పెంచేసి చిరంజీవికి పోటీగా పారితోషికం తీసుకుంటున్నాడా? ఇండియాలోనే ఎక్కువ తీసుకుంటున్న హీరో అల్లు అర్జున్. పుష్ప 2కు 300 కోట్లు తీసుకున్నాడని ఓ మ్యాగజైన్ ప్రకటించింది. ఇక ప్రభాస్ 150 కోట్లు, ఎన్టీఆర్ 100 కోట్లు దాటాడు. స్టార్స్ చాలా మంది 100 కోట్లు దాటిపోతే సీనియర్స్ లో చిరంజీవి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 హిట్తో 40 కోట్లు దాటాడు. 4-5 కోట్ల తేడాతో బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున పారితోషికం ఉండేది. ఈ ముగ్గురు 5 ఏళ్ల క్రితం వరకు 10 నుండి 15 కోట్లు తీసుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం హిట్తో వెంకటేష్ రెమ్యునరేషన్ పెరగడం ఖాయం. 5 ఏళ్ల క్రితం వరకు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున రెమ్యునరేషన్ చిరంజీవి పారితోషికంలో సగం కూడా ఉండేది కాదు. 12 కోట్ల రేంజ్ లో ఉన్న బాలయ్య వరుస హిట్స్ తో 5 ఏళ్ల గ్యాప్ లో 40 కోట్లకు చేరాడు. అఖండ హిట్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అఖండ 2తో రిపీట్ అవుతుంది. ఈ సినిమాకు కెరీర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ 40 కోట్లు అందుకున్నాడని టాక్. విశ్వంభర కోసం చిరంజీవి 50 కోట్లు తీసుకుంటున్నాడని, కెరీర్లో ఇదే హైయెస్ట్ అని తెలిసింది. ఈ లెక్కన చిరంజీవి, బాలకృష్ణ రెమ్యునరేషన్ మధ్య ఉన్న 3 రెట్ల గ్యాప్ తగ్గిపోయింది. పెద్ద తేడా కనిపించడం లేదు. సినిమాకు 5 కోట్లు పెంచిన బాలయ్య డాకు తర్వాత నటిస్తున్న అఖండ 2 కోసం ఏకంగా 10 కోట్లు పెంచాడు. చాలా కాలం 10 నుండి 15 కోట్ల మీదే ఉన్న ఈ సీనియర్ హీరో అఖండ హిట్ తర్వాత వీరసింహారెడ్డికి 15 కోట్లు తీసుకున్నాడట. తర్వాత భగవంత్ కేసరి దగ్గరకు వచ్చేసరికి 20 కోట్లు, డాకు మహారాజ్ కోసం 27 కోట్లు తీసుకున్నాడంటూ ప్రచారం నడుస్తోంది. అఖండ 2తో 40 కోట్ల హీరో అయ్యాడు బాలయ్య. స్కంద ఫ్లాప్ అయినా తగ్గేదే లేదంటూ బోయపాటి అఖండ 2 కోసం 30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. అఖండ 2 బడ్జెట్ 150 కోట్లయితే నటీనటులు, టెక్నీషియన్స్ రెమ్యునరేషనే 100 కోట్లవుతుందట. ఇంతవరకు 100 కోట్ల బడ్జెట్ లేని బాలయ్య అఖండ 2 బడ్జెట్ 150 కోట్లు దాటిపోతుంది. అఖండ బాక్సాఫీస్ వద్ద 80 కోట్లు రాబట్టింది. బాలకృష్ణకు ఇంతవరకు 100 కోట్ల మార్క్ మూవీ లేకపోయినా సింహ, లెజెండ్, అఖండ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రూపొందుతున్న సినిమా కావడంతో అఖండ 2పై భారీ అంచనాలున్నాయి. ఎంతైనా వస్తుందన్న నమ్మకంతో 150 కోట్లు పెడుతున్నారు.